ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మీకే గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనము. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము. మన దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం ఎల్లప్పుడూ స్మరించుకుందుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యమును బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామమును స్మరించుచు వారి వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14-15 వచనంలో అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పిన, మరియు ఆయన ఉండు అనువాడు మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేను యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరం నా నామము ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనము ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 10వ వచనం నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనులైతిరి కనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేశైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మేము ఎల్లప్పుడూ నీ నామాన్ని స్మరణ చేయొచ్చు మా సంతోషంలో దుఃఖంలో ప్రభు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను మహిమపరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.